ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంక కాంపిటీషన్ లో వస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. స్పిరిట్ ఇస్ నాట్ వన్ అనే పేరుతో సినిమా తీసిన నరసమ్మ అనే మహిళా రైతుకు టీ సిరీస్ సంస్థ లీగల్ నోటీసులు పంపడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదల ఆగిపోవడంతో అప్పుల పాలయ్యానని, తమను సంప్రదించకుండానే నోటీసులు పంపారని నరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభాసే తమకు దిక్కని, సినిమా విడుదలకు సహకరించాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ రోజు స్పిరిట్ ఇస్ నాట్ వన్ మూవీ నిర్మాతలు నర్సబా, డైరెక్టర్ రవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు చెప్తున్నారు ప్రభాస్ మూవీ స్పిరిట్ కి సంబంధించి ఆ టైటిల్ మీదే అని మీరు అంటున్నారు. మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? అసలు రిలీజ్ కి ముందు ఏమైంది? సినిమా రిలీజ్ అవ్వలేదండి. ఓకే, సినిమా రిలీజ్ చేసుకుందాం వచ్చాము, అప్పుడు జరిగింది అనమాట. ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు అంటే మాకు డబ్బులు లేక ఆగాం. మా సెన్సార్ వచ్చేసి 24లో వచ్చేసి మా సెన్సార్ 2024 9 నెలల్లో మా సెన్సార్ వచ్చింది. అప్పటి నుంచి రిలీజ్ కావాల్సిన డబ్బులు ఏముందో, ఆ థియేటర్ కానీ అంటే మన పోస్టర్ పబ్లిసిటీ కావాల్సిన డబ్బులు ఏముందో వాటి కోసం డబ్బులు అందక మేము ఊర్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ఊర్లో డబ్బులు ఉంది కదా, హోటల్ ఒకటి ఉంది, దాని మీద నేను డబ్బులు వచ్చిందని కూడబెట్టుకొని ఇంకొంచెం డబ్బులు తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. దానికోసమే ఇది లేట్ అయింది మాకు. ఇంత లేట్ అయ్యి ఈరోజు రిలీజ్ చేసుకుందాం వచ్చేసరికి మే నెలలో మేము ఏప్రిల్ 27 ఒక ప్రశ్న పెట్టుకున్నాం, ఇలా సినిమా నాకు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసుకుంటున్నామని. అలా కొన్ని ప్రశ్నలు పెట్టేసుకొని రిలీజ్ చేసుకుందాం అనుకున్నా. మేము ఈ ప్లాన్లో ఉన్నాం, పోస్టర్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఈ గ్యాప్లో వాళ్ళు మాకు నోటీస్ పంపడం జరిగింది. మీరు పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేశారు? పోస్టర్ 2024 రిలీజ్ చేసాం. 2024 మేము షూట్ జరుగుతున్నప్పుడు సెన్సార్కి వెళ్ళిందని చెప్పాం, సెన్సార్ నుంచి వచ్చిందని చెప్పాం, ఎడిటింగ్లో ఉందని చెప్పాం. ఇలా ప్రతిదీ ఒక చిన్న పేపర్ అట్లా ఇచ్చేసి వస్తున్నాం. కంటిన్యూగా 2024 ఇంట్రెస్ట్ పెట్టేసాం. యూట్యూబ్ ఛానల్లో రైతులు సినిమా చేసిన చాలా ఛానల్స్ లో అమ్మోళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ టైటిల్ చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో మా పోస్టర్ చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు స్పిరిట్ మూవీకి సంబంధించి ప్రభాస్ వాళ్ళ టైటిల్ రిలీజ్ చేశారు అండ్ అలాగే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు మీరు ఎలా అంటే రియాక్ట్ అవ్వలేదా? అప్పుడు మాకేమొచ్చిందంటే, సార్ మేము చిన్నవాళ్ళం కదా, మాకు వచ్చిన వాళ్ళు మేము చేసుకుని వెళ్తున్నాం, వాళ్ళది పెద్ద సినిమా కదా, వాళ్ళు కూడా పెట్టుకున్నది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. మేము కూడా అంత పెద్ద హీరో ప్రాబ్లమ్స్ వస్తాయని అప్పుడు అనుకోలేదా మీరు? తెలియదు కదండి ఇవన్నీ. మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ కదండి, ఎందుకు అది వేరు మాకు. వాళ్ళు పెట్టుకోవడం మనకేం ప్రాబ్లం, ఎవరు ప్రాబ్లం చేసుకునేది కదా, ఎవరేం పెట్టుకోవచ్చు అనేది మాకు తెలియదు. అంత ఆలోచన అంటే ఆ రోజు అడిగేవాళ్ళం మేము. ఆ టైంలో ఎంట్రో టైంలో అప్పుడే అడిగేవాళ్ళం, సార్ మాది ఇలా వస్తుంది మీరు చేసుకుంటారు, అప్పుడే చెప్పేవాళ్ళు. వాళ్ళు అప్పుడు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అడగాలి ఉండడం. మాకు తెలియదు ఏముంది, ఎవరిది వాళ్ళదే కదా అనే పంటలో ఉన్నాము. ఓకే, మీకు రిలీజ్ కి ఇంత టైం పట్టింది, ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, మరి ఇప్పుడు ఏమైంది? రిలీజ్ ఇంకా అవుతుంది మేడం. అదే ఎందుకు నోటీసులు వచ్చాయని చెప్పారు కదా, ఏం నోటీస్ లో ఏముంది? ఇప్పుడు నోటీసులు మా ఊరికి పంపించారమ్మా. మాకు ఆ నోటీసులు మా ఊరికి పంపించినాక మా ఊర్లో ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి. ఓకే, ఆగిపోయినాయి, మేమేం చేసుకోలేముగా. ఏ వల్ల ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మాకు. మేము పడ్డ కష్టం ఈ రకంగా చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి మాకు ఏది అందట్లా చేయటానికి. అందుకని నేను ఎప్పుడు 13 సంవత్సరాల నాడు అనుకున్న కళ ఇది. వాళ్ళు ఈ నోటీస్ పంపటం కూడా చాలా దారుణంగా ఉంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది మాకు. మీకు ఎన్ని రోజులు అవుతుంది నోటీస్ వచ్చి? మే నెల 13వ తారీఖున పంపించారు ఇంటికి. ఓకే, మాకు పంపించిన మరుసనాడు 14వ తారీఖున మా అమ్మాయి అక్కడ చదివించి మాకు పంపించేది. మీకు నోటీస్ వచ్చినప్పటి నుంచి మీరు ఎవరినైనా కలవడం జరిగిందా? ఎవరైనా సినిమా నిర్మాతలు కానివ్వండి, ఎవరైనా స్పందించారా దీనిపైన, ఇష్యూ పైన ఎవరైనా స్పందించారా? ఎవరు చేయలే, మాకు వాళ్ళు పంపించారు, మేము భయపడతా కూర్చున్నాం. ఎవరు రియాక్ట్ అవ్వలేదు. మాకెవరు తెలియదు కదా ఇక్కడ. తర్వాత ఇట్లా ఛానల్ దగ్గరకు పోయినాక తెలుసుకొని మాట్లాడుకుంటా పోతున్నాం. మేము ఎందుకంటే మా కష్టానికి వాళ్ళు ఎందుకు పంపించరా, మేమేం వాళ్ళని అసలు దేనికి అడగలేదు. అసలు మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా కదా, వాళ్ళు ఎందుకు పంపినరా అని మేము అదొక భయం వేసి మేమిద్దరం, మాకేం తెలియదు కదా ఇక్కడ, మాకు చదువులు లేవు అని మేము ఒక భయపడతా మేమున్నాం. ఇంకా తర్వాత మా కష్టానికి వీళ్ళు ఎందుకు పంపించరా అని మేము ఆలోచించుకుంటా ఇట్నే ఛానల్కి పోయి చెప్పుకున్నాం. మేము ఎప్పుడు 13 సంవత్సరాల వయసులో నేను సినిమా చేయాలా, నడిచి వచ్చి సినిమా చూసా, నా కష్టం నేను చేసుకోవాలని ఎప్పుడైనా చెప్పి అది ఒక పట్టుదలతో నేను డబ్బులు అక్కడ పెళ్లి కాల, అప్పుడు మా పెళ్లి కాల,
మా పెళ్లి కాకుండా ఉన్నప్పుడు సినిమా చూసా బ్రహ్మం గారి జీవిత చరిత్ర. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చినాక అత్తగారింటికి వచ్చినాక ఎక్కడ మేము రెయ్యింబావులు పని చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా మేకలు బర్రెలు ఇట్లాంటివన్నీ సాక్కొని సంపాదించుకొని చాలా అయినాక నేను ఒకరోజు ఈయన అడిగా, పుట్టింటికి రాసేది సినిమా పోయినాక నేను ఒక సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను అంటే మనమేడ సినిమా చేసేదని చెప్పి ఈయన అరిసిండు. అరిస్తే సర్లే ఎప్పుడైనా సినిమా చేయాలని చెప్పి ఒక 10-30 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల దాకా మాకు మేకలు బర్రెలు పొలం పని ఇవన్నీ వ్యవసాయాలు చేసేవాళ్ళం కదా. సినిమా తీయాలనే కోరిక మీది? నాదే. వీళ్ళు వద్దనే అప్పటి నుంచి తిడతాను. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ నోటీసు పంపించిన కూడా నన్ను తిడతానే ఉన్నారు. నేను ఏడవని రోజు అంటే లేదు. అప్పుడు కూడా ఇది నాకు సినిమా అంటే సంతోషంగా చేసుకుని అప్పుడు చేసుకొని అప్పుడు బర్రెలు గొర్రెలు మొత్తం అమ్మించుకొని నాకాడ దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇచ్చి సినిమాకు మామూలుగా మాట్లాడి ఇద్దరితో చేసి మా వాడు కూడా అలిగిపోయి మళ్ళీ రప్పించుకొని చిన్నంగా సినిమా చేసుకున్నా కదా. ఈ సినిమా చేసుకొని 10 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆదాయము 10 సంవత్సరాల నుంచి కష్టం ఈ సినిమాకి. అప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము సిరిటీజ్ నాటోనే సినిమా నిర్ణయించుకునే రోజే పేరు పెట్టుకోవాలనుకున్నాం. ఎందుకంటే మాతంగల గురించి ఇది ఒక ఇది పోలీసులు కాదు, ఒక రవిడీలకు కాదు, ఏమీ కాదు, మన ఆడవాళ్ళ గురించి సినిమా తీసాం. ఎందుకు తీసామంటే మా ఊరికి మాతంగి ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చింది. ఆమె గురించి సినిమా తీపించుకున్నా నేను. ఎందుకు తీపించుకున్నానంటే ఆమె ఇక్కడ కూర్చొని ఏందమ్మా నీవు సినిమా అంటే నేను ఏదో కష్టపడ్డావు ఏందమ్మా అంటే మా కష్టం ఎవరు పట్టుకోలేదమ్మా, మాకు చాలా ఇక్కడికి వచ్చినాక ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో భర్త అని చెప్పి అవన్నీ చెప్పినాక సరేలేమ్మా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను తీస్తానని చెప్పి ఆమెకి మాట ఇచ్చి ఆమె నాకు అన్ని వివరంగా చెప్పింది. ఇప్పుడు మేము ఈ సినిమా చేసుకొని రెయ్యింబగులు కష్టపడి సినిమా చేసుకున్నాం. రూపాయి సంపాదించి బర్రెలు గొర్రెలు మేకలు మొత్తం ఉన్న ఇల్లు పొలంతో కూడా అమ్మి సినిమా తీసుకున్నాం. మేము సినిమా తీసుకున్నది ఏమన్నా ఎవరికన్నా తప్ప నేను అడుగుతున్నా, ఎవరికన్నా తప్ప మేము సినిమా తీస్తే? చిన్నోళ్ళు ఎవరు సినిమా తీయకూడదని ఆడన్నా రూల్ ఉందా? మరి మేము సినిమా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం అవసరము, వీళ్ళకేమైనా మేమేమన్నా వాళ్ళకి రూపాయి అడిగామా? అసలు వాళ్ళెవరో మేమెవరో కూడా తెలియదు మాకు. మేము మే నెలలో 22 అని చెప్పి అక్కడ మాట్లాడుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాను. ఆడే ఫంక్షన్ పెట్టినాక కూడా అది మాకు ఆడే ఫంక్షన్ కూడా తెలీదు. ఒక ఆయన పేరు మేనేజర్ పేరుంది రామదాస్ గారి దగ్గరికి వచ్చాం. అక్కడికి వచ్చి ఆయన అడిగాడు, పిలిపించాడు మమ్మల్ని. పిలిపిస్తే పోయినాం. అక్కడికి పోయినాక ఏంటమ్మా నువ్వేనా సినిమా చేసినంటే నేనే సార్ అన్న. అంటే నువ్వు సినిమా చేయటం ఏంటమ్మా మేము నమ్మాలనా అన్నాడు ఆయన. సార్ నిజంగా చేసుకున్నాము, అన్ని అమ్ముకొని ఆస్తులన్నీ అమ్ముకొని సినిమా చేసుకుని ఎంత దూరం వచ్చినాము, మిమ్మల్ని ఏదో సలహా ఏదో చెబుతామని అంటే వచ్చినాము, పిలిపించినాము. అయితే నువ్వు మరి ఎన్నాళ్ళకి వేసుకోవాలా అనుకున్నా అన్నాడు ఆయన. అమ్మ ఎన్నాళ్ళకి వేయాలంటే నేను మా ఊర్లకి వెళ్ళి ఒక 10-5 వేసుకుంటాము, అంతకంటే ఎక్కువ డబ్బులు లేవని చెప్పాను నేను. అంటే 5 ఆళ్ళకి 4 ఆళ్ళకి అయితే నీకు రూపాయి రాదమ్మా, అది వరకనే పోద్ది, నువ్వు ఇంత కష్టం చేసింది కష్టజీవుడు అంతా వరక అయిపోద్ది, నువ్వు డబ్బులు తెచ్చుకుండే విధం ఉంటే నేను 100 ఆళ్ళకో 50 ఆళ్ళకో వేసి చూపిస్తాను. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు బాబా ఈసాల సార్, నేను మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఒక్క ఇల్లు అని పెట్టి నేను తెచ్చుకుంటానన్న అనేవరకు ఈయన అరిసిండు. ఇంకా ఉన్నిల్లు కూడా పెడతామని ఆయన కూడా చెప్పాడు. అమ్మ పిల్లలు ఉండ్రి మంచిగా ఉండే కొడుకులు ఉండే మన వాళ్ళందరూ ఉండ్రి, నువ్వు ఆ ఒక్క ఇల్లు అని పెడితే వాళ్ళు చెట్టు కింద ఉంటారా అని ఆయన కూడా అరిశాడు. అరిస్తే మరి మాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చే లేదు, నేను అది పెట్టి 13 లక్షలు కానీ 16 లక్షలు ఎంత ఇస్తే అంత అడిగి తీసుకుంటానని చెప్పి ఈయన చెప్పినాక అది అడిగితే మా 17 లక్షలు ఇల్లేం కానీ 13 లక్షలు ఆ మధ్యలో అయితే ఇస్తాము ఇల్లుని చూసి అని చెప్పి అన్నారు వాళ్ళు. సరే 13 లక్షలు ఆయన నాకు 13 లక్షలు అంటే చాలు, నేను ఇంకో దిక్కు నేను చూసుకుంటానని చెప్పి వీళ్ళతో ఒప్పించుకున్నాక మా అల్లుడికి ఫోన్ చేసి మా అల్లుడిని అడిగిన ఏ నాగేశ్వరరావు ఇట్లా సంగతి 4 లక్షలు కొరవైనాయి అన్ని అయిపోయినాయి అంటే ఏంటి అక్క అన్నాడు. ఏంటికంటా సినిమా రిలీజ్కి ఇట్లా రామదాస్ గారు చెప్పినాడు అని చెప్పాను నేను. అటైతే తీసిస్తాలక్క నాకు పని ఉంది కదా, పని తాకట్లో పెట్టి తెచ్చిస్తాలని అబ్బాయి 4 లక్షలు తీసిచ్చాడు. ఆ 4కి 17 లక్షలు అయినాయి. అవి అక్కడ పెట్టుకొని మేము ఇక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్న 3వ రోజు మా ఇంటికి నోటీసు పంపించారు. మా ఇంటికి నోటీసు పంపించే వరకు మా ఊర్లో ఏమైంది, మా ఊర్లో మేము తెచ్చుకున్న బాకీలు, మా ఆస్తులు మొత్తం మేము కూలీ నాలి చేసుకున్న డబ్బులు కాక 50 లక్షలు తెచ్చాం ఊర్లో అప్పులు. 50 లక్షలు తెస్తే వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని ఏంది మీరు సినిమాని చేసి మా డబ్బులు లేదని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము వాళ్ళకి బాకే. సినిమా మొత్తం 1,17 లక్షలు అయింది. ఇప్పుడు కాకుండా 1,17 లక్షలు అయింది.
ఇన్ని డబ్బులు తెచ్చుకుంటే మా గొర్రెలు బర్రెలు మా పొలాల డబ్బులు ఉండగా అక్కడ 50 లక్షలు తెస్తే 50 లక్షలకి అంతకంత అయ్యి ఉంటది. తిరగరాసిస్తా వస్తాను. మా మంచి కోసమో వాళ్ళు ఎట్టనో మేము ఇబ్బంది పడ్డామని చెప్పి వాళ్ళు కూడా సర్దుకుంటా వస్తున్నారు. మేము కూడా చెప్పుకుంటా వస్తాను. ఏదన్నా ఎవరన్నా తగులాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి సర్దు పెట్టుకుంటా ఇట్టా చెప్పుకుంటా చేసుకుంటా వచ్చి ఇంత దూరం వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మేము ఆడే ఫంక్షన్ అని పెట్టుకొని ఆడే ఫంక్షన్ చేసుకొని అన్ని చూసుకొని అందరిని పిలిపించుకొని చేసుకున్నాము కదా. ఈ ఆడే ఫంక్షన్ పెట్టిన 3వ రోజా 2వ రోజా మా ఇంటికి మా అబ్బాయిని అడిగి మా ఇంటి డోర్ నెంబర్తో సహా మా ఊరు నెంబర్తో సహా మా ఊరు పెదారికట్ల కొనకలమెట్ల మండలం పెదారికట్ల మా ఇంటి పేరు చెన్నబోయిన వాళ్ళం. మా ఇంటి పేరు మా డోర్ నెంబర్ మా పేరు మొత్తం చెప్పించుకొని ఆయన ఎవరో నాకైతే తెలీదు వంగా గారు మేనేజర్ ఎవరో అనంట చెప్పించుకొని మొత్తం తీసుకుంటే ఈయన మా అబ్బాయి అనుకోండి మాకు కూడా తెలీదు. ఈ నోటీస్ పోయినాక చెప్పిండు. ఇంకా అంత ఎందుకు ఇచ్చిన మన నెంబర్లు అంటే కాదమ్మా వాళ్ళు పెద్దోళ్ళు కదా మనల్ని ఏమన్నా కొంచెం హెల్ప్ చేయడానికి ఏమన్నా అడిగినరేమోనని చెప్పి ఇచ్చినా అన్నాడు. ఈ నోటీస్ మా ఊరికి పోయే వరకు మా అమ్మాయి ఏం చేసిందంటే ఈ నోటీస్ తీసుకుపోయి మాకు తెలియదు కదా మాకు చదువులు లేవు. అంటే ఈ నోటీసులు ఇచ్చే ముందు మీకు ఎవరు కూడా ఎలాంటి కాంటాక్ట్ చేయలేదు? ఎవరు చేయలే. మాకు అసలు తెలియదు, ఈ విషయమే తెలీదు. మేమేదంటే సంతోషంగా బాకీలు తెచ్చుకొని మొత్తం అమ్ముకొని సినిమా చేసుకున్నాం కానీ మా సంతోషంతో మేమున్నాం. ఈ సంతోషంతో ఏదో వచ్చరికి రామదాస్ గారు మాకు చెప్పిండు, ఏదో మేము 10 ఏళ్ళు అనుకుంది 100 ఏళ్ళు చూపించిండు అని మాకు బాగా సంతోషంగా ఉంది. మేము డబ్బులు కూడా అడిగి పెట్టుకున్నాం చేశాం. ఈ నోటీస్ అక్కడికి పోయేరకు అక్కడ ఏం చేశారంటే ఆ నోటీసు చదివిచ్చింది. ఒకరికి పోయి చదివిస్తే ఇంగ్లీష్ రాని చదివిస్తే అమ్మ మీకు చాలా ఢిల్లీ నుంచి అంట ఢిల్లీ అడ్రస్ ఉన్నది ఎక్కడి నుంచి పంపినారు కానీ వీళ్ళు నోటీస్ పంపించినారు మీ సినిమా బాగా చేసుకోండి అని చెప్పి అన్నారని చెప్పింది మాకు ఫోన్ చేసి. ఇదేంది మన శీలం అయ్యింది మన కష్ట జీవితం పెట్టుకొని చేసుకోవటం అయింది ఎవరో ఎక్కడి నుంచో మనం రిలీజ్ చేసుకోమంటే ఇదంతా చాలా ఇదిగా ఉంది అని మేము అనుకొని మాట్లాడుకున్నాం. మళ్ళీ పోయి మా పొదుగుతప్పుడు పోయామా బాగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళతో చదివమంటే అయ్యవారు ఉంటారు మా ఇంటి పక్కన అయ్యవారికి తీసుకుపోయి ఇచ్చి చదివిస్తే ఎవరు చెప్పినారమ్మా మీకు సినిమా చేసుకోమని అని చెప్పి అనండి. అంటే కాదమ్మా ఇది రిలీజ్ చేసుకోమని కాదు మీ సినిమా ఆపేయమని చెప్పి ఇచ్చినారు ఈ నోటీసు అని చెప్పి మాకు పెట్టింది. ఇక్కడికి పెట్టినాక ఇదేంది మా సినిమా చేసుకోవటం ఏంది ఎవరన్నా మాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు లేకపోతే ₹1 డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఏదన్నా చేసిన వాళ్ళు కాళ్ళ మా సినిమా ఆపమన్నా అదొక న్యాయంగా ఉంటుంది, అదొక వినటానికి కూడా పద్ధతిగా ఉంటుందమ్మా. ఎవరికైనా లేదు ఎవరు ఏం లేకుండా సైలెంట్ గా మా ఇంటికి మా చేత అడ్రస్ మా ఇంటికి నోటీస్ పంపించే వరకు మాకు ఇంకేం చేయను. ఒకరికి తెలిసే వరకు పల్లెటూరు కదా ఒకరికి తెలిసే వరకు ఈ బజార్ని తెలిసే 4 బజార్లు తెలిసిపోయి నరసమ్మ గారి సినిమా ఆగిపోయిందంట. ఇంక సినిమా లేదు ఏం లేదు మీ అందరికి డబ్బులు ఎవరు ఇస్తారు ఏడ తెచ్చిస్తారని చెప్పి మా ఊరంతా ఇంకా కూడిడికిపోయినట్టు ఎవరికి జొన్నకూడు సద్దుకూడు ఉడికినట్టు అంత ఊరంతా తెలిసిపోయింది. తెలిసిపోయే వరకు మేము ఏం చేయను. మా పిల్ల మళ్ళీ ఫోన్ చేసింది ఎవరితో ఇట్టన్నారు ఇటు చేసినారని. ఏందమ్మా ఎందుకు చేసినారని చెప్పి ఆ పుటోలు పెట్టమంటే పెట్టిస్తే అంత తీసుకొచ్చి మేము కూడా చదివించుకోను మేడం చదివించుకుంటే ఇటు చెప్పినారు ఇట్ట పలాని వంగా గారు మేనేజర్ గారంట అని అన్ని చెప్పారు. మా సినిమా ఎందుకు ఆపినరా మాకేమో వాళ్ళు బాకీ ఇచ్చినరా లేకపోతే వాళ్ళు ఏమైనా అడిగినమా లేకపోతే వాళ్ళదేమో ఏదో పోలీసులు ఏదో స్టోరీలు వాళ్ళవి మాదేమో దేవుళ్ళు దెయ్యాలు మాది ఇట్ట మేము ఒక ఆడవారిని గురించి అవస్థ బట్టి తీసుకున్న సెలవు మాకు వాళ్ళకి ఏం సంబంధం పడి మాకు నోటీసులు పంపించారని మేము ఇట్లా మీడియాల ముందు వచ్చి అడుగుతా ఉన్నాం. మాకు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఎవరు మాకు సమాధానం ఇలా మేము చేసుకోమని నోటీసు పంపించారు. నోటీసు పంపించినాక అట్ట వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు నోటీసు పంపినాక మీరు నోటీసు ఇవ్వకపోతే మీకు మళ్ళీ మీరేదో తప్పుడుగా ఉంటారు అని అంటే మేము ఒక లాయర్ని పెట్టుకొని లాయర్ ద్వారాగా ఒక నోటీసు పంపించాం. నోటీసు పంపించినాక ఈ నోటీసు చదువుకున్నాక ఆయన మళ్ళీ ఆ మేనేజర్ గారు ఏమన్నాడంటే నోటీస్ ఏం పని లేదు మీకేం ఇబ్బంది కూడా లేదు సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పిండు. ఇప్పుడు అట్ట కదమ్మా ఇప్పుడు కాలుతో ఒక తన్ను తండిండు మళ్ళీ చేతను రిలీజ్ చేసుకోమని నోటితో చెబితే మేము ఎట్ట చేసుకోవాలి మాకు భయమేగా. నోటీసులోనేమో చేసుకోవద్దు మీరు ఏం చేసినా ఈ పోస్టులు ఎక్కడ అంటించినా మీ మీద కఠినమైన చర్య తీసుకుంటామని నోటీస్ ఇచ్చివి. మళ్ళీ ఏం చేసాడు మీరు చేసుకోండి అమ్మా ఏం కాదు మీకేం ఇబ్బందే లేదు మీరు చేసుకోమంటే మేము ఎట్ట చేసుకోవాలమ్మా చేసుకోలేంగా. సరే అది పోయింది సరే ఈయన చెప్పిండు కదా అని చెప్పి ఇంకో దిక్కు కూడా పోయి ఇట్లా అడిగి ఇట్నే చేస్తాం ఇంకొక 4 రోజులు 6 రోజులు వరకు మాకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఈ మాట చెప్పినాక మళ్ళీ 3వ రోజు 4 మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ నోటీస్ ఇచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లా. మళ్ళీ ఈ మా మేనేజర్ మా లాయర్ ఏం చేశాడు మేము ఫోన్ చేస్తే ఎత్తట్లా
తొలి నోటీస్ పంపించిండు, మళ్ళీ నోటీస్ వచ్చినప్పుడు ఇట్లా అని చెప్పిండు. ఇంకా మేము ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మాకు అసలు ఇంకేం మంచి చెడు ఏం లేదు, సైలెంట్ అయిపోయాడు. మా లాయర్ సైలెంట్ అయిపోయాడు. మేమేం చేయాలి, మా కాడ డబ్బులు లేవు, మేమున్న రూపాయి మొత్తం కానుక్కొని ఒక బేదల రైతులు మేము. ఈ రైతుకుంటే అని బజార్ వేసినారంటే మాకు చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధ వస్తుంది, అంత కష్టంగా ఉంది. అప్పుడు ఈ లాయర్ని ఎన్నిసార్లు మాకు మధ్యలో ఉండి చెప్పిన ఆయనతో కూడా మాట్లాడిచ్చినా కానీ ఆయనకు ఎత్తట్లా, మాకు ఎత్తట్లా. సరే ఇంక మేమేం చేయాలి, ఇంకొక లాయర్ని పెట్టుకుందామా, మాకు ఆ డబ్బులు లేవు, మాకు తినటానికే పోలేదు. మేము వచ్చి 2 నెలలు ఈ రోజుకి, 2 నెలలకి మేము తెచ్చుకున్న రూపాయి అయిపోయింది. పోస్టులకి మే నెల 22 అందకపోతే మే 30వ తారీఖుని పెట్టుకుందామని, మే నెలలో 30వ తారీఖుని పెట్టుకుందామని మేము పోస్టులు వేయించుకున్నాం. పోస్టులకు లచ్చ కట్టుకున్నాం. ఇట్లా ఆడే ఫంక్షన్కి ఒక 70,000 80,000 అక్కడ అయిపోయినాయి. ఇంక అన్ని ఆడైపోయినాక మాకు ఇంకా డబ్బులు లేవు. మేము ఒక రూమ్ తీసుకుని ఉంటే ఆ రూమ్కి నెలొచ్చారికి అద్దె కట్టాలి, మా కాడ ఏం లేవు. మేము ఏం చేయాలని చెప్పి మేము బాధపడుతుంటే వీళ్ళు ఈ పని చేసిండ్రు. ఈ లాయర్ ఏం ఫోన్ ఎత్తల. ఇంకా మేము ఏం చేయాలా అని చెప్పి మాకు ఏం తోసిపడిగాక నిలబడిపోయాము. ఇక్కడ నిలబడిపోయినాక మమ్మల్ని బాగా మంచి దెబ్బ కొట్టారు. ఈ నోటీసు పోయిన వల్ల మేము మాట్లాడుకున్నాం, రూపాయి రావట్లే, రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. బాకీలోళ్ళు మమ్మల్ని బతకని ఇట్లా మేము ఊర్లే పోవాలా, మా పరువు పోయింది, మా ఇల్లు పోయింది, మాకు చిగ్గు కూడా పోయింది. ఈ అసలు బాగా శిలమని చేసి ఇవాళ అన్ని దెంగపోయి అందరికడ అప్పులు దెంగపోయి ఉన్న బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఇన్ని కొల్లగొట్టుకొని కూడా మళ్ళీ ఎచ్చులు మళ్ళీ పోయి హైదరాబాద్లో కూర్చుంటే మళ్ళీ నోటీసులు పంపించినారు. ఎక్కడ చేస్తా ఏం చేస్తా అని చెప్పి మాకు వచ్చే ఫోన్లు అంటే ఫోన్లు కాదు, ఈ ఫోన్ల ద్వారా మేము చచ్చిపోతామను. మాకు ఏదైనా మీరు నోటితో చెప్పాల్సిన అవసరం కాదు, మాకు మీరు ఏం పంపించారు నోటీసు, మీరు మళ్ళీ సినిమా చేసుకోండి అని మాకు మళ్ళీ నోటీసు, లేకపోతే మీ ద్వారా ఏదైనా, లేకపోతే మీరు వచ్చి ఒక ఇంటర్లో కూర్చొని మాకు ఇది నరసమ్మదే ఈ సినిమా మాది కాదు, సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి మాకు చెప్పమని మేము ఇన్ని మొత్తుకుంటున్నా కానీ ఎవరు మాకు చెప్పట్లేదు. ఎవరు ఏం చేయాలి, ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారమ్మా. మేమేం చేయాలని మా బాధలు మేము దేవుడికి చెప్పుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడో పైన ఉన్నాడు. ఇక్కడ పెద్దలకు కూడా చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాం అంటే, ఈ ఊర్లో మాకు పెద్దలు ఎవరు, వాళ్ళకి వంగ గారు, ఆయన పేరు రాల ప్రవాస్ గారు, వాళ్ళు ఏదో వాళ్ళ సినిమాలు చేసిండ్రు, వాళ్ళకి ఏదో వాళ్ళు చెబితే వింటారని కూడా ఆయన్ని కూడా మరీ చెప్పి అడుగుతున్నాము. మాకేదో ఒక న్యాయం చేయ అని అడుగుతున్నాం. ఒక న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఈ పక్కన ఈ కామెంట్లు ఎవరో మాకైతే తెలియదు. వాళ్ళు ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ప్రవేశం చేసుకొని ఇదంతా చేసుకొని డబ్బులు నవ్వటానికి ప్రవాస్ గారు మీద పడితే కానీ వాళ్ళు డబ్బులు ఇయ్యరు, మరిన్ని ఆ డబ్బులు ఇస్తే తీసుకొని పోయి ఇంటికాడ కూర్చొని తినడానికి అని ఇల్లు ఇది ఒక నాటకం నేర్చుకున్నారని చెప్పి ఈ కామెంట్లలో పెడతారు. ఈ కామెంట్లలో ఏమైనా మాకు ఇస్తున్నారా, మాకు డబ్బులు మేము అడగల అసలుకి. ఈ రోజు కదా ఏ రోజు మా వాటల కాడ తిన్నొచ్చే వాళ్ళు కూడా, అమ్మా నువ్వు ఇన్ని డబ్బులు పెడితే నీకు డబ్బులు రాతే ఏం చేస్తామని అడిగితే నాకు డబ్బులు వద్దు, నేను నా సెలవు 10 మందికి తెలియాలి, 4 ఆళ్ళు ఆడించుకోవాలి, నేను అందరికి చెప్పాలి, నేను చేస్తానని చెప్పి చిన్నప్పుడు 13 సంవత్సరాల నుంచి అనుకున్నాను ఊసి ఈ రోజుకి నేను సెలవు 50 సంవత్సరాలు వచ్చే వరకు తెచ్చాను నేను ఈ సినిమాని. ఈ సినిమా నేను అందరికి చూపిస్తా, నాకు డబ్బులు వద్దు. కోటి రూపాయలున్నా కూడే తిన్నారు, అడుక్కున్నా కూడే తిన్నారు, పని చేసేనా పోయే తిన్నారు, నాకు వద్దు డబ్బులు అంటే నవ్వుతురాళ్ళు. ఏంది నర్సమ్మ ఇట్ట అంటావు, నీకు డబ్బులు వద్దు అంటావు, డబ్బులు లేకపోతే ఏం చేస్తావంటే నాకు డబ్బులు వద్దు, పని చేసుకున్నాడాలో బూ తింటానంటే వాళ్ళందరూ నవ్వుతున్నాను చూసి. ఇట్ట నేను అడిగినా కానీ మేము ప్రభాస్ గారిని డబ్బులు అడగలే, నాకు నోటీసులు ఇచ్చిన వాళ్ళని నేను డబ్బులు అడగలే, నాకు ఒక మాట సాయం చేయమని అడుగుతున్నా. మీరు పెద్దోళ్ళు కాబట్టి మీ పెద్ద ద్వారాగా మీరు వాళ్ళకి ఏదో చెబితే నాకు న్యాయం చేస్తారు. నాకు ఆ నోటీసులు ఇప్పించే నేను మళ్ళీ 1 ఆలుకో 2 ఆలుకో ఇయ్యాలేసుకోలేను, నాకు ఆ రూపాయలు లేవు, నాకు వచ్చే రూపాయి మొత్తం. నరసమ్మ గారు ఆగండి, వెంకటేశ్వర్లు గారు, మీ భార్య కళ సినిమా తీయాలని మీరు నెరవేర్చారు. ముందుగా మీకైతే నిజంగా అప్రిషియేట్ చేయాలండి, ఎందుకంటే భార్య కళ నెరవేర్చడానికి ట్రై చేసినందుకు. అండ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత తన కళ నెరవేర్చడానికి ట్రై చేశారు, అండ్ ఇప్పుడు ఈ వివాదం తలెత్తింది, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి? అప్పుడు నేను ఫస్టే చెప్పిన, సినిమా చూసేవాళ్ళమే కానీ తీసేవాళ్ళం కాదు. సినిమా అంటే నీకు విషయం తెలియదు, నాకు అంతకంటే కూడా తెలియదు, సినిమాలు చూలిపోవద్దు, ఏదన్నా చీరలో లేకపోతే సొమ్ము లేకపోతే ఏదైనా పొలం కొనుక్కుంటే మన రూపాయి మన కాడ ఉంటుంది, మనం ఒక స్థాయిలో ఉంటామని చెప్పి బతిలాను. ఒకసారి కాదు, దాదాపు ఒక 2-3 సంవత్సరాలు మాకు గొడవ పడిపోయింది. ఏదేమైనా కానీ మొత్తం ఉన్నవన్నీ అమ్మేసుకొని సినిమా అయితే ఆమె కోరిక ప్రకారం తీసుకుంది. మేము కూడా సంతోషంగానే ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం, రిలీజ్ కోసం వచ్చినప్పుడు ఈ నోటీస్ ఇవ్వడం తప్పులేదు, మాకు నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరం సిరిట్ అని పెట్టుకుంటే ఇవ్వచ్చు, లేదా ఇద్దరం సిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నా ఇవ్వచ్చు. మేము దాదాపు మాకు సెన్సార్ సర్టిఫికేట్ కానీ అది టైటిల్ సర్టిఫికేట్ కానీ మొత్తం వచ్చి వాళ్ళకంటే 2 నెలలు ముందు వచ్చినాయి.
సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మేము టీవీలు పేపర్లు చెల్లులు అందరికి చెప్పుకుంటాను సిరిట్ ఈజ్ నాట్ ఓన్ మాది, సిరిట్ ఈజ్ నాట్ ఓన్ మాది అని చెప్పంటాను. ఎవరన్నా క్వశ్చన్ అడుగుతారు కదా మీ సిరిట్ ప్రభాస్ గారిది కదంటే అయ్యా ప్రభాస్ గారి పెద్ద సినిమా దానికి మాకు సంబంధం లేదు, మరి సిరిట్ ఈజ్ నాట్ ఓన్ అని చెప్పుకుంటా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇన్నాళ్ళు మేము శ్రమపడిన తర్వాత రిలీజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ తయారు చేసుకొని మేము రిలీజ్ చేసుకుందామని డేట్ పెట్టుకున్నాక పుచ్చిక్కని మాకు నోటీస్ ఇవ్వడం అది కరెక్ట్ కాదేమనిపించింది. మాకు ఇచ్చే ముందుగా మాకు మాట చేస్తే మరి దాని గురించి మాట్లాడేవాళ్ళం. మాట తేట లేకుండా వాళ్ళ చేత అడ్రస్ తీసుకొని నేరుగా నోటీస్ ఇంటికి పోయిందని వాళ్ళు మాకు పరువు పోగొట్టారు. ముందు ఫస్ట్ ఇక్కడ డబ్బులు పోయినాయి, అక్కడ మాకు ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది ఒక పిల్లవాడిది. ఇవన్నీ పోయిన తర్వాత ఏమన్నా మళ్ళీ పైన ఆయన వాళ్ళ డైరెక్టర్ అంటాడు మన సందీప్ వంగ గారి డైరెక్టర్ మేనేజర్ అంటాడు సినిమా చేసుకోండి అయ్యా మీకేం అడ్డం లేదని ఓ పక్క చెబుతా ఉంటాడు. ఓ పక్క ఏమంటారంటే నోటీసులు ఇచ్చి మీరు సినిమా జోలి పోయినా పోస్టులు వేసినా టైట్లు ఏమన్నా బయటకు వచ్చినాయంటే మీ సంగతి అట్లా నోటీసులు పంపించినట్ట సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ రిలీజ్ చేసుకోమన్నాడు. ఆయనేమో మన నిర్మాత ఆయన పేరేమో ఆయన పేరు బోస్ గారు ఢిల్లీ నుంచి పంపించాడు నోటీస్. వీళ్ళు పంపించినవి కావు భూషణ్ గారు ఢిల్లీ నుంచి మాకు మా ఊరు తెలియదు, మా పేరు తెలియదు, మా మంచి చెప్పలేదు. కాకపోతే ఆ ఎలుగపోయిన పక్కన పిల్లి చూపించింది అనమాట ఇది బావాలని. వీళ్ళు చూపించిన దాని వల్ల ఆయన వచ్చి నోటీస్ మాకు ఇచ్చేసాడు. ఇచ్చేటప్పుడు ఆయన చూసుకోవాలి కదా ఇది సిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది. ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి, 2 పేర్లు ఉన్నాయి. మాది ఇది కాదు. ఫస్ట్ నుంచి చదువుతాను వాళ్ళు వాళ్ళ పేరు కూడా బయట చెప్పుకున్నాను. ఫస్ట్ నుంచి చదువుతుంటే గుబగ్గిన మన ఎత్తున రాయిదింగి మమ్మల్ని ఈ రకంగా చేసింది. అప్పుడు ఏమైందంటే ఏమ తెక్క మా తెక్క కుదిరిచ్చి ఏం తెక్క మా వాళ్ళు కుదిరిస్తే నా తెక్క ఏం కుదిరిస్తే ఊర్లో వాళ్ళు ఊర్లో పోవడానికి లేకుండా వచ్చింది. మా పరువు పోయింది, మా ఇల్లు పోయింది. మేము ఏం చేయడానికి అర్థం కాక అయ్యామని పడి ఉన్నప్పుడు అది మా పరిస్థితి. ఇప్పుడు కోర్టు నుంచి ఏమైనా నోటీసులు లాంటివి మళ్ళీ ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తారా? ఆల్రెడీ మేము మీరు కోర్టు నుంచి లాయర్ నుంచే ఇచ్చాము, లాయర్ నోటీస్ ఇచ్చాము. కోర్టు నుంచి ఏమైనా పోరాడే ఆలోచన ఉందా? తప్పదండి, అంటే వెళ్ళకూడదనే మేము ఇదంతా చెప్పడం కూడా. కోర్టు దాకా వెళ్ళొద్దు, కేసు దాకా వెళ్ళొద్దని అన్ని చేస్తున్నాం. కోర్టు దాకా వెళ్ళాలంటే లాయర్ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇంకొక లాయర్తో ఆయన రావట్లేదు. ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకో లాయర్తో సరే కేసు ఎందుకు రావట్లేరు అదే అర్థం కావట్లేదండి. మామూలుగా అంటే వాళ్ళు భయపడ్డారా లేదంటే ఇంకేమన్నా జరిగిందని. ఆయన ఏంటంటే సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత ఈయన ఎవరైతే మన మేనేజర్ గారు చెప్పారు కదా ప్రసాద్ గారు ఆయన ఫస్ట్ నోటీస్ పంపించినాక ఆ నోటీస్ మాకు రాగానే మేము పెట్టగా నేను పెట్టాను వాళ్ళకి. సరే ఇట్లా అడ్రస్ నా దగ్గర తీసుకొని నోటీస్ ఎందుకు పంపించారంటే అదేం కాదు నేను మాట్లాడతానని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, వాయిస్ మెసేజ్ పెట్టాను ఆయనకి. ఇలా కాదు సార్ మీరు ఏదైనా మాకు చెప్పాలని చెప్పేసి అన్నాం. ఏం కాదమ్మా రిలీజ్ చేసుకొచ్చాను ఒక 10 రోజుల తర్వాత. ఆ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ మేము నోటీస్ పంపించాం. పెట్టాలండి ఖచ్చితంగా నోటీస్ పంపించాను. పంపించిన తర్వాత అడిగి వాళ్ళకి చెప్పట్లేదు. మేము నోటీస్ పంపించిన 14 రోజులు అయిపోయినా కూడా రిప్లై ఇవ్వలేదు మనకి. ఇంకా అంటే మళ్ళీ వాళ్ళు చెప్పాలి కదా ఏంటి అనేది, చెప్పబోతే ఎట్లాగా మనం రిలీజ్ చేసుకోవాలి, మేనేజ్ అయిపోతుంది. దీనికోసమని ఒక ఛానల్ ఎట్లాగే మనం మాట్లాడినప్పుడు అందులో లైవ్ లోకి వచ్చి ఆయన మాట్లాడారు. ప్రసాద్ గారు సందీప్ వంగ సార్ మేనేజర్ ఆయన మాట్లాడారు. ఏం కాదు అదేం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసుకున్నారు. ఓకే మనకి మీడియాలో చెప్పాడు కదా ఇంకా ప్రాబ్లం ఏముంది అన్నట్టుగా మేము కూడా నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు ఇంకో నోటీస్ వచ్చింది, మరి సెకండ్ నోటీస్. ఫస్ట్ నోటీస్ లో వచ్చేసి ఈ సినిమా మాది, స్పిరిట్ ఈజ్ నాట్ మీరు రిలీజ్ చేయడానికి లేదు, దాన్ని ఎటువంటి రిలీజ్ చేస్తే ఇది ఇలా క్రైమ్ తీసుకుంటా చెప్పిన వాళ్ళు ఒక 10 రోజులు టైం ఇచ్చారు. ఫస్ట్ నోటీస్ రిప్లై ఇవ్వడానికి 10 రోజులు టైం ఇచ్చారు. సెకండ్ దాంట్లోకి వచ్చరికి సేమ్ అదంతా మెడిసిన్ చేస్తూ ఎక్స్ట్రా ఏం చేశారంటే స్పిరిట్ ఈజ్ నాట్ మీది కాదు అని చెప్పేసి మాకు లీగల్ గా నోటీస్ పంపించాలి లేదంటే క్రైమ్ కేసు పెడతా అన్నారు వాళ్ళు. అంటే మాది కాదని మేము ఇవ్వాలంట వాళ్ళకి. అలా ఎలా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మేనేజర్ నాకు ఎవరైతే లాయర్ గారు చెప్పారని చెప్పారు. అలా ఎందుకు ఇస్తామని చెప్పేసి మళ్ళీ సెకండ్ నోటీస్ రాగానే ఈయనకి మళ్ళీ పంపించాను, మన సందీప్ వంగ మేనేజర్గా పంపించాను. పంపించి ఇదేంటన్నా ఎలా ఇచ్చారు మొన్న రిలీజ్ చేసుకున్నారంటే దానికని చెప్తాడు వాళ్ళు పంపిస్తాను అంటారు మీరు పంపించొద్దు అన్నారు. వాళ్ళు పంపిస్తానంటే నేను పంపించుకున్నది ముందు పంపించింది వాళ్ళు. ఫస్ట్ నోటీస్ పంపించింది ఎవరన్నా అడిగారు, నేను కాదు కదా. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మేము సినిమా చేసుకుని వెళ్తా ఉన్నాం. ఇక్కడ నోటీస్ ఫస్ట్ మీరే పంపించారు, నేను దానికి రిప్లై ఇచ్చాను. మళ్ళీ సెకండ్ పంపించాను, నేను సెకండ్ రిప్లై ఇస్తాను, గట్టిగా ఇస్తాను అన్నది. సరే ఎందుకంటే నాకు టైం లేదు, నాకు అంత ఓపిక లేదు, మీరు పెద్దోళ్ళు అని చెప్తున్నారు ఒకసారి మాట్లాడండి, చెప్పండి ఎందుకు పంపించారు చెప్పండి, మేము మాట్లాడుతామంటే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చెప్పరు, వాళ్ళకి అవసరం లేదు, ఎవరు చెప్పండి. సరే పోనీ నాకు అట్లీస్ట్ వీడియోనే పెట్టమని చెప్పారు రోజు. ఎవరో ఒక వీడియో పెట్టండి, నాకు వీడియో పెడితే నేను అక్కడ వెళ్ళేసి నాది నాకు ఆల్రెడీ ఉంది బాబు, వాళ్ళు కూడా పంపించారు, ప్రాబ్లం లేదు, సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఇంకో దానికి నేను చెప్పడానికి బాగుంటుంది అన్నాను. వాళ్ళు ఏమీ పెట్టరు, మీరు రిప్లై ఇస్తే ఇబ్బంది పడతారు, వాళ్ళు పెద్దోళ్ళు చాలా కష్టపడతారు, మీ ఇష్టం చూసుకొని అన్నాడు.
అప్పుడు నేను చెప్పాను, మీ పెద్ద కంపెనీ సార్, నేను కాదన్ను, మీరు ఎంత పెద్ద కంపెనీ నాకు అవుట్ ఆఫ్ మ్యాటర్. ఎందుకంటే మాది ఆల్రెడీ సెన్సార్ వచ్చింది. మీరు ఒకసారి డేట్లు చూసుకోండి, కరెక్ట్గా డేట్లు చూసుకోండి. మేము ఎప్పటి నుంచో సినిమా రిలీజ్ అవుతుందని చెప్తాను. మీరు అప్పటి నుంచి ఎప్పుడూ మాకు రిప్లై ఇవ్వకుండా ఈ రోజు రిలీజ్కి వచ్చేసి మీరు ఆపడం మేము ఆపం. మీరు భయపిస్తున్నారు, ఇది కాదని చెప్పాను. సరే అని చెప్పేసి ఇదే మాట నేను లాయర్ చెప్పానండి, మా లాయర్కి ఇలా అంటున్నారని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇవన్నీ వాళ్ళకి ముందు మనం 2-3 సార్లు చెప్దాం, ప్రెస్ మీట్ పెడదాం, ఇలా మాట్లాడదాం, చెప్దాం. రాకపోతే అప్పుడు చూసుకుందాం, ఇలా కేసు వేయచ్చు, ఇలా కేసు వేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మన టైటిల్ సెన్సార్ వచ్చింది, మన రిలీజ్కి ఉంది కాబట్టి మనకు జరిగిన నష్టం మొత్తం కూడా నేను చెప్దామని చెప్పేసి ఆ రోజు ఆయన అన్నాడు. ఇదే మాటని ఆయన ఎవరికంటే మీరు ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ గారిని అంటే డైరెక్టర్ గానీ అటు హీరోని కానీ ఎవరిని కలవడానికి ట్రై చేయలేదా? కలిసే అవకాశం లేదు మేడం. ఎలా వెళ్ళాలో తెలియదు కదా, ఎవరిని కలవాలో తెలియదు. ఒకవేళ ఇప్పుడు ఈ స్క్రీన్ ముందు ప్రభాస్ గానీ డైరెక్టర్ గారు గానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం చెప్పాలి మేడం. అంటే మా ఫస్ట్ నోటీస్ పంపించడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం అంటే మాకు మీ ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్ మీ ప్రాబ్లం ఏంటి అనేది స్క్రీన్ ముందు చెప్పేసేయండి. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది సందీప్ వంగ సార్ మేనేజర్. అక్కడ నుంచి టీ సిరీస్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్, మేం కాదు. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది మేం కాదు, వాళ్ళే క్రియేట్ చేశారు. మా సినిమా పేరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీది స్పిరిట్. దీనివల్ల మాకు మేము అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మా ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, రిలీజ్కి రెడీగా ఉంది, మాకు వచ్చే సంవత్సరం అయింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా మీదే, రిలీజ్ చేసుకొని చెప్పాల్సింది మీరే. మీరు అలా చెప్తే మేము రిలీజ్ చేసుకోగలం. ఎందుకు ఈ రోజు నేను నోటితో కాదు సార్, ఇప్పుడు నోటితో చెప్తే కుదరదు. నాకు ఎవరైతే భూషణ్ గారు నోటీస్ పంపించారో సినిమా రిలీజ్ చేసుకోవద్దని, అదే లాయర్ నోటీసు మళ్ళీ నాకు అలాగే కావాలి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మాది కాదు, అది వాళ్ళదే, వాళ్ళు రిలీజ్ చేసుకోవాలని నాకు కావాలి. ఇలా వస్తేనే అవుతుంది. ఇలా కాకపోతే మేము సినిమా రిలీజ్ చేసుకోవాలి. అప్పటి వరకు మేము ఇలా పోరాడుతూ ఉంటాం. మీరు ఎక్కడ మీ దగ్గరికి వస్తాం, చూస్తాం సార్. 1-2 రోజులు చూస్తాము. ఖచ్చితంగా మేము కేసు పెడతాం. కేసు పెట్టడం కూడా సార్ మాకు ఇప్పుడు ఇచ్చింది టీ సిరీస్ వాళ్ళు మాత్రమే నోటీస్ ఇచ్చారు. కానీ ఈ సినిమా చేస్తుంది మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు. సందీప్ వంగ సార్ వాళ్ళది ఒక ప్రొడ్యూసర్ ఉంది, వాళ్ళది ఉంది. 2 బ్యానర్లు కలిపే నేను లీగల్గా వెళ్తాను. ఒక బ్యానర్ తెల్ల 2 కలిపేసి వెళ్తాను, వీళ్ళిద్దరు చేయడానికి లేదని. దీంతో పాటు మన ప్రభాస్ సార్ కూడా చెప్తున్నాను. వీళ్ళందరూ అడుగుతున్నారు మేడం, ఇక్కడ మాకు పెద్ద భయం వస్తుంది, దీనివల్ల నాకు కొంచెం బాధ కూడా వస్తుంది. డబ్బుల కోసం మేము ఈ సినిమా చేయట్లేదండి. ఈ సినిమా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా మేము పెట్టినవి కాదు సార్, మీ వల్ల మేము పెట్టాల్సి వచ్చినాయి. దీని లీగల్ నోటీస్ ఫస్ట్ ఇచ్చింది మీరు, దీని గురించి మాట్లాడి క్రియేట్ చేసింది మీరు, కాబట్టి మీరే అది ప్రాబ్లం క్లియర్ చేయండి. మా నరసింహ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలి? మీరు అసలు దీని మీద ఎలాంటి స్పందన మీ నుంచి వస్తుంది? అసలు ఈ డైరెక్టర్ కి గానీ అటు హీరోకి గానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇదే చెబుతా ఉన్నాం. నేను చిన్నప్పటి నుంచి చేసుకున్నా కాబట్టి, నా కష్టం అంతా ఈ సినిమాలో పెట్టుకున్నా కాబట్టి నా కష్టం మొత్తం తీరమని అడుగుతున్నాలని. నాకు ఈ రోజు వచ్చే రూపాయి ఆగిపోయింది, నేను చేసే విధం కూడా లేదు, నాకు ఇంకెవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను ఊర్లో పోయి అడుక్కున్నా కూడా నాకు ఇవ్వరు. నా నమ్మకం పోయింది. ఆ వరకు నాకు నమ్మకం ఉంది, నరసమ్మకి ఇస్తే ఏ రోజైనా రూపాయి ఎత్తారని నమ్మకం ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటీసు వల్ల గోడ దెబ్బ చెంప దెబ్బ 2 నాకే తగులుకున్నాయి. కాబట్టి నాకు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఈ ప్రభాస్ గారు చేస్తారో, లేకపోతే వంగ గారు చేస్తారో, వాళ్ళ మేనేజర్ చేస్తారో, వాళ్ళ కంపెనీ వాళ్ళు చేస్తారో, ఎవరైనా నాకు సాయం చేయమంటారు. నాకైతే రూపాయి వద్దు. నాకు ఇచ్చిన నోటీస్కి మళ్ళీ నా ఇంటికి వాళ్ళదే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నరసమ్మ గారిదే, ఇది మాతంగల గురించి తీసుకున్నారు, ఈ సినిమా ఏ రోజైనా వాళ్ళు ఆడించుకోవాలి అని నా ఇంటికి వాళ్ళు నోటీసు పంపించాలి. పంపించి నాకు ఫోన్ చేయాలి, మీరు పంపించినారని. మీరు చెప్పని నా బిడ్డ చేస్తుంది, నాకు అదే పంపించాలి. వీళ్ళు అందరు పెద్దలందరూ కూడి కూడా నాకు ఆ ఒక్క సాయం చేయాలి. నాకు డబ్బులు సాయం వద్దు, నాకు ఆ ఒక్క సాయం చేస్తేను నేను మళ్ళీ ఈ నెల చేయలేను. నా కాడ రూపాయి లేదు, నాకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇచ్చిన రూపాయి మొత్తం అయిపోయి నేను ఈరోజు కష్టపడి ఏడ్చుకొని మొత్తుకొని చచ్చి బతుకుతా ఉన్నా. కాబట్టి నాకు వాళ్ళు నోటీసు ఇది చేయకూడదు అని చెప్పి పెట్టారు కదా, వాళ్ళ చిరిట్ అని, మా చిరిట్ ఈజ్ నాట్ వన్ నరసమ్మ గారిదే, ఇది చేసుకోవాలని ఒకసారి 10 సార్లు పెట్టి నా ఇంటికి పంపించి, నా ఇంటికి వచ్చి నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ ఇంటికి పోయి నేను మళ్ళీ నమ్మబలికిచ్చుకొని నేను ఊర్లోకి కూడా పోలేను కూడా. ఎన్ని రోజులకు బాగోలేను. ఎందుకు బాగలేనంటే ఇది చేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి మాకు రూపాయి లేకుండా చేసి మళ్ళీ ఊరికి వస్తున్నారని చెప్పి నన్ను తలా పోటు పడుతురు. అన్నిటికీ బరాయించుకొని అన్ని చెప్పుకొని అన్ని బాధపడి నేను ఎన్ని కష్టాలు పడుకోవాలి. ఇప్పుడు పడ్డ కష్టాల కంటే ఎక్కువ కష్టాలు పడి నేను నా ఇంటికి పోయి నేను అందరికి చెప్పుకొని నేను మళ్ళీ వాటిలో ఆగిపోయి ఉన్నది. ఇప్పుడు నా వాటిలో కూడా 40,000 50,000 లాస్ వచ్చింది. నేను వచ్చి 2 నెలలు ఇక్కడ ఉంటే నా
వాటికి పోయి నేను మళ్ళీ నెలకు రూపాయి సంపాదించుకొని 2 నెలలకు సంపాదించుకొని నెలకు సంపాదించుకుని వచ్చి అప్పుడు మళ్ళీ మీ అంటే మహారాజులకు మళ్ళీ నాకు ఈ వయసు వరకు రాదు, డబ్బులు పెడితే ఇస్తారు. నాకు ఎక్కడ వద్దు, ఏం చేశాను నేను, రూపాయి లేదు కాబట్టి నాకు మళ్ళీ కూడా వాళ్ళు చేస్తే నాయం నా ఇంటికి పోయి రూపాయి సంపాదించుకొని వచ్చి ఈ నెలలో ఈ వచ్చే నెలలో అవతల నెలలో ఎప్పుడో నాకు కూర్చుని ఉన్నప్పుడు చేసుకుంటా. వాళ్ళు చేసిన దెబ్బకి వాళ్ళు చిన్న దైలా ఇంతలా రాయి వేసారు, నా తలకాయ పైలిపోయి తట్టేశారు రాయి. ఆ రాయి బరువు నేను దించుకోలేకపోతున్నా. ఇవాళ నాకు వచ్చే వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు, నేను ఒక బీద రైతుని, ఒక పూలు చేసుకునే మహిళల్ని నన్ను ఎందుకు పెట్టారో ఇబ్బంది అని నేను ప్రతి ఒక్క దిక్కున ఏడ్చుకొని మొత్తుకొని చెప్పుకుంటున్నా కూడా ఎవరు నాకు ఈ రోజు కూడా సమాధానం చెప్పాల. నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను మళ్ళీ ఇన్ని కష్టాలు పడి నాకు రూపాయి వద్దు, నాకు సాయం చేయమని అడిగితే పైగా మళ్ళీ డ్రామాలు ఆడుతుండ్రు, అయ్యి ఆడుతుండ్రు, ఇవి ఆడుతుండ్రు అని చెప్పి మళ్ళీ ఇదొక పైన మళ్ళీ రాళ్ళు వేస్తా ఉండ్రు. నేను ఎవరిని అడగలేదు, మంచిగా అడుగుతున్నా. నేను ఒకప్పట్లో మళ్ళీ సినిమా మొదలుపెట్టుకొని సినిమా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నా బిడ్డ కూడా ఇంటికాడ పండుకొని ఉంటే, పిల్లలందరూ కలిసి పండుకొని ఉంటే పాంగుట్టి చచ్చిపోయి ఉంటే, ఆ అబ్బాయి చచ్చిపోయినాక కూడా 1 సంవత్సరం సినిమా చేయలేక ఆపుకొని 10 సంవత్సరాల నుంచి ఈ సినిమా చేసుకుంటూ వచ్చాను నేను. ఆ రోజు ఎవరు నన్ను అడిగాను, ఎవరిని అడగలే, 1 రూపాయి ఇవ్వండి అయ్యా నా సినిమా అయిపోయిందని అడగలే. నేను మళ్ళీ అడవిలో చెరుకులు పెట్టుకొని వాటలు పెట్టుకొని ఏదేదో నాకు ఇష్టం నా తిప్పలు పడి రూపాయి తెచ్చుకొని నేను చేసుకున్నా. ఈ రోజు నాకు సంసారం వచ్చే రోజు డబ్బులు లేక నేనున్న ఇల్లు కూడా తాకట్లో పెట్టి తెచ్చుకున్నా. మళ్ళీ సినిమా రిలీజ్ కూడా ఇంకొక ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా తాకట్లో పెట్టి డబ్బులు తెచ్చుకున్నా. ఇన్ని రకాలు చేసుకున్నా కాబట్టి నేను మామూలుగా అడుగుతా ఉన్నా. నాకు పెద్దోళ్ళు ఎవరు, వాళ్ళకి వాళ్ళు పెద్దోళ్ళు అంటారు కదా, ఆ పెద్దోళ్ళు నాకు న్యాయం చేయమని ఇప్పుడు 10 సార్లు నుంచి అడుగుతున్నా. నాకు ఇక్కడ మన రాష్ట్రంలో, నాకు తెలుగు రాష్ట్రంలో ఎవరు పెద్దోళ్ళు అంటే ఇక్కడ ఎవరంటే దేవంత్ రెడ్డి గారు, ఆయన మాకు పెద్ద. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రంలో ఇక్కడ మన సీఎం గారు కాబట్టి ఆయన కూడా నాకు ఆయనే పెద్ద, ఎవరు లేరు ఇక్కడ మాకు పెద్ద అంటే ఎవరు తెలియదు కూడా. ఆయన ఏదంటే సీఎం గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా నేను మరీ కూడా అడుగుతున్నా, నాకు ఒక సాయం చేయమని. డబ్బులు వద్దు, నాకు మాట సాయమే చేయమని అడుగుతున్నా. వాళ్ళకు అక్కడ పెద్దలు, నాకు ఇక్కడ ఎవరు పెద్దలు లేరు, ఆయనే నాకు తెలుసు పెద్దని. ఇది ముఖ్యమంత్రి కాబట్టి అందరికి తెలుసు కాబట్టి ఆయన్నే అడుగుతున్నా. ఆయన తర్వాత ఎవరు, పవన్ కళ్యాణ్ గారి కాడ నేను సినిమా చేసుకున్నప్పుడు రిజెక్ట్లు అన్ని అయిపోయినప్పుడు అప్పుడు ఒక పాట ఏదో సినిమా యాక్టరు ఏదో ఉప ముఖ్యమంత్రి ఏదో నాకు రాదు ఆయన కాబట్టి ఆయన ద్వారా కూడా ఒక పోస్టులు అది పాట రిలీజ్ చేసుకుందామని అక్కడికి పోయా. అదే ఊరు విజయవాడలో మంగళగిరి కాడకు పోయి కూర్చున్నా. మళ్ళీ అక్కడ ఏదో ఆఫీస్ ఉంటే అక్కడ కూర్చున్నాయా నాకు ఈ 2 చేయమని చెప్పి చాలా మందిని అడిగితే వాళ్ళు మమ్మల్ని పోనీ లేదు, మా మాట ఆయనకు కూడా బాలేదు. ఇప్పుడు ఆయన కూడా అడుగుతున్నా, ఆయన కూడా మాకు ఒక సినిమాలో పెద్ద, మాకు ఆయనే పెద్దోడు, మాకు ఒక్క సాయం చేయి. మాట సాయమే, నాకు డబ్బులు సాయం ఎవరు చేయొద్దు. నేను డబ్బులు అయితే ఎవరిని అడగలే, నాకు డబ్బులు వద్దు. నేను మళ్ళీ పోయి మా ఊరి పోయి 10 సంవత్సరాలు కూలి చేసుకొని 4 చేసుకొని నేను తిని బతుకుతా, నాకు వద్దు. నాకు మాట ఒక్క సాయం. నా సినిమాని ఆపేశారు, నేను ఒక బేదరాల్ని. బేదోళ్ళు అంటే ఆయన చాలా ఇది అందుకు కాబట్టి ఏడవకండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరిగింది. నాకు ఎందుకంటే అమ్మా ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం వస్తే నన్ను ఇంత ఇబ్బందులు పెట్టింది ఎందుకని నాకు చాలా బాధ అవుతుందమ్మా. నా ఇంట్లో తిడుతుండ్రా, బయట వాళ్ళు అంటా ఉండరు డబ్బులు తెచ్చుకున్న కాడ. నేను ఎవరికేం సమాధానం చెప్పలేకపోతున్నా. ముందు లేసి కంచిన మమ్మల్ని అందరినీ బజార్ వేసినామంటా అనడు. అందుకని అన్ని కూడా ఈ పెద్దోళ్ళు వీళ్ళే నాకు పెద్దోళ్ళు. నాకు ఎవరు పెద్దోళ్ళు తెలియదు. ఇక్కడ ఇది టౌన్, మా పల్లెటూర్లలో అయితే ఏదో ఒక మాట చెప్పుకుంటే ఇవాళ నా ఊరికి పాలేను కూడా నేను. అందుకు కాబట్టి మాకు మా రాష్ట్రంలో ఎవరు, చంద్రబాబు నాయుడు ఆయన గారు, ఆ సార్ని కూడా ఆయన కూడా అడుగుతున్నాను నేను. ఆయన మాకు ముఖ్యమంత్రి అక్కడ మా తెలంగాణకి ఆంధ్రాకి. ఆయన్ని కూడా అడుగుతున్నా, ఆయన ఏదో నాకు ఒక సాయం చేయమంటాను, మాట సాయమే చేయమంటాను. ఎవరిని కూడా నేను మాట సాయమే చేయమంటాను. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరగాలని కూడా మా జీ తెలుగు న్యూస్ కూడా కోరుకుంటుంది. చూస్తున్నారు కదా, ఒక పేద కుటుంబం సినిమా తీయాలనే కోరిక, స్పిరిట్ అనే టైటిల్ తో స్టార్ట్ అయిన వివాదం ఇక్కడ వరకు వచ్చింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందనేది చూడాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.